డిఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ విడుదలపై ఉత్కంఠ కొనసాగుతోంది. హైకోర్టు స్టేషన్ బెయిల్ ఇచ్చినప్పటికీ ఇంకా ఉదయనిధి విడుదల కాలేదు. త్రిషపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఉదయనిధి అరెస్ట్ అయ్యారు. ఉదయం 11 గంటలకు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. స్టేషన్ బెయిల్ మంజూరు చేసింది మద్రాస్ హైకోర్టు. బెయిల్ ఉత్తర్వుల అమల్లో అధికారులు జాప్యం స్పష్టంగా కనిపిస్తోంది. తంజావూరు సౌత్ పిఎస్ వద్ద భారీగా డిఎంకే శ్రేణులు గుమికూడారు. భద్రతా కారణాల రీత్యా సింగిపట్టి పోలీస్ స్టేషన్కు ఉదయనిధిని తరలించారు. పోలీసుల తీరుపై డిఎంకే కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే డిఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ విడుదల మీద ఉత్కంఠ అయితే ఇప్పటికీ కొనసాగుతోంది. హైకోర్టు స్టేషన్ బెయిల్ ఇచ్చినప్పటికీ జాప్యం జరగడానికి సంబంధించి డిఎంకే నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తంజావూరు స్టేషన్ వద్ద భారీగా కార్యకర్తలు గుమికూడారు. తమిళనాడు ప్రతిపక్ష నాయకుడు డిఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ను నటి త్రిషపై అనుచిత వ్యాఖ్యల కేసులో మంగళవారం ఉదయం అరెస్టు చేశారు పోలీసులు. మద్రాస్ హైకోర్టు స్టేషన్ బెయిల్ మంజూరు చేసినప్పటికీ ఆయన విడుదలపై ఉత్కంఠ నెలకొంది. బెయిల్ ఉత్తర్వుల అమల్లో అధికారులు జాప్యం చేస్తున్నారని డిఎంకే శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. తంజావూరు సౌత్ పోలీస్ స్టేషన్ వద్ద భారీగా కార్యకర్తలు గుమికూడారు. భద్రతా కారణాల రీత్యా ఉదయనిధిని సింగిపట్టి పోలీస్ స్టేషన్కు తరలించినట్లుగా తెలుస్తోంది. He will convey it to us. Please, this point of time, if he is not conveying it, from our side. రైట్. ఉదయనిధి స్టాలిన్ విడుదల మీద ఇంకా సస్పెన్స్ అయితే కొనసాగుతోంది. కోర్టు స్టేషన్ బెయిల్ ఇచ్చినప్పటికీ కూడా ఇంకా ఉత్తర్వులు అందలేదనేటువంటి ఒక నెపంతో విడుదల అయితే జాప్యం అయితే నెలకొంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, తమిళనాట హైడ్రామా ఇంకా కొనసాగుతూనే ఉంది. మద్రాస్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ కూడా, స్టేషన్ బెయిల్ ఇచ్చినప్పటికీ కూడా దీనికి సంబంధించి కావాలనే జాప్యం చేస్తున్నారు, మా అధినేతలు కావాలనే జైల్లో ఉంచాలనేటువంటిది విజయ్ జోసెఫ్ వ్యూహంగా కూడా కనిపిస్తోంది. దీనికి సంబంధించి మా ఆగ్రహ జ్వాలకు గురి కాకముందే తగిన చర్యలు తీసుకోండి, ఇది డిఎంకే నేతలు చెప్తున్నటువంటి మాట. ఏంటి అప్డేట్స్ ఏ విధంగా చూడాలి? తమిళనాడులో అధికార పార్టీ వర్సెస్ ప్రతిపక్ష పార్టీలో అరెస్ట్ ఫ్లేవర్ అనేది ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ వరకు వెళ్ళింది. అంటే మనం గతంలో జయలలిత వర్సెస్ కరుణానిధి ఎపిసోడ్ మొత్తం కూడా చూసుకుంటే 1996 నుంచి చూసుకుంటే ప్రతిపక్ష నేతలను పదే టార్గెట్ చేయడం, ఇదంతా ప్రతిపక్ష నేతలను అదుపులోకి తీసుకోవడం, లేదంటే ఇబ్బందులు రాజకీయంగా కానీ లేదంటే వ్యక్తిగతంగా కానీ ఇబ్బందులు గురి చేయడం అనేది ఎక్కువగా జరుగుతూ వచ్చేది. అయితే ఇప్పుడు తమిళనాడులో నెలకొన్నటువంటి పరిస్థితులు అంటే ఆ సంస్కృతి అయిపోయింది. కరుణానిధి, జయలలిత ఇద్దరు కూడా తమిళనాడు రాజకీయాల్లో లేరు. వాళ్ళిద్దరూ కాలం చేసినప్పటికీ కూడా ప్రస్తుతం తమిళనాడులో విజయ్ వర్సెస్ స్టాలిన్ గా ఈ యుద్ధ వాతావరణం అయితే కనపడుతోంది. గత కొన్ని రోజులుగా విజయ్ వ్యక్తిగత జీవితాన్ని, త్రిష వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ డిఎంకే ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలను విజయ్ ఎక్కడా ఉపేక్షించడం లేదు. అంటే కోర్టులు సాధారణంగా 41 నోటీసులు కానీ ఇలా చెప్తూ ఉంటాయి, కానీ విజయ్ ఎక్కడా కూడా వాటికి అవకాశం ఇవ్వకుండానే తన రాజకీయం తాను చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు నోరు జారితే అది ఎవరైనా సరే, వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా సరే తాను క్షమించేది లేదు అనేటువంటి సిగ్నల్స్ ను తాజాగా ఉదయనిధి స్టాలిన్ అరెస్టుతో ఆయన ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడైతే అంటే తమిళనాడులో సాధారణంగా అంటే మహిళలను కించపరిచేటువంటి విధంగా డిఎంకే రాజకీయం అనేది ముందు నుంచి నడుస్తూ ఉంటుంది అనేటువంటి విమర్శలు ఉన్నాయి. అసెంబ్లీలో జయలలిత చేరలాగిన తర్వాత నుంచి కూడా పరిణామాలు ఇదే విధంగా జరుగుతూ వచ్చాయి. జయలలితను కూడా డిఎంకే నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎన్నో సందర్భాల్లో అసభ్యంగా మాట్లాడినటువంటి సందర్భాలు కూడా పరిస్థితులు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఇక ఇప్పుడు ఏదైతే త్రిష విషయంలో ఉదయనిధి స్టాలిన్ కామెంట్ చేశారో ఆ కామెంట్స్ ను విజయ్ సీరియస్ గా తీసుకున్నారు. అందుకనే పోలీసులు స్టాలిన్ ను విడుదల చేసేటువంటి విషయంలో జాప్యం చేస్తున్నారు. అవసరమైతే ఈ అంశానికి సంబంధించి అంటే అధికారంలో ఎవరున్నప్పటికీ కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారిని ఈ స్థాయిలో జైలు పాలు చేయడం కానీ లేకపోతే కక్ష సాధింపు చర్యలు చేయడం కానీ గత కొన్నేళ్లుగా మనం చాలా సందర్భాల్లో చూసినటువంటి పరిస్థితి. దాని ఎలా చూడాలి? ఇక్కడ ప్రతిపక్ష నేతలు స్వేచ్ఛగా రాజకీయం చేయడానికి వాతావరణం అనేది తమిళనాడులో ఉండదు. ఈ విషయాన్ని తమిళనాడులో దాదాపు ప్రతి ఒక్కరికి అవగాహన ఉంటుంది. అయితే విజయ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ పంచకట్టు మార్చేసి సూటు బూటు వేసి కొంత
ఎన్ని అంటే తమిళ ట్రెండ్ కి భిన్నంగా జెన్జీకి దగ్గరగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తాడు. అలాగే కక్ష సాధింపు రాజకీయాలు అనేది ఉండవు అని చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. కానీ నోరు జారితే నేను ఎవరిని ఉపేక్షించేది లేదు అనేటువంటి సిగ్నల్స్ విజయ్ ఇవ్వటం జరిగింది. అందుకని ఇద్దరు డిఎంకే ఎమ్మెల్యేలు ఇప్పుడు ఏకంగా అపోజిషన్ లీడర్ ని టార్గెట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ డిఎంకే గానీ లేదంటే ఇతర నాయకులు అంటే వాళ్ళు ఏ విధంగా కార్యకర్తలు ఏ విధంగా ఆందోళన వ్యక్తం చేసినా స్టాలిన్ అయితే విడుదల చేయనీయకుండా ఉండేందుకే ఖచ్చితంగా సుప్రీంకోర్టు కూడా బెయిల్ సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు కూడా పిటిషన్ దాఖలు చేయడానికి రెడీ అయినట్టుగా కూడా మనకు సమాచారం అందుతోంది. అందుకనే ఇక్కడ స్టాలిన్ విషయంలో చాలా జాగ్రత్తగా విచారణ పేరుతో అతన్ని స్టేషన్ లోనే ఉంచేందుకు అడుగులు అయితే పడుతున్నాయి. ఆల్రెడీ దీనికి సంబంధించి తమిళనాడు ప్రభుత్వ లాయర్లు సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసేందుకు రెడీ అయ్యారు. రేపు ఉదయం 8 గంటల లోపు ఈ పిటిషన్ కి సంబంధించి కీలక అడుగు అయితే పడేటువంటి అవకాశం ఉండొచ్చు అనేటువంటి మాట వినపడుతోంది. అలాగే ఇక్కడ అంటే కొంతమంది డిఎంకే కార్యకర్తలు ఆ రోజు త్రిషాను ఉద్దేశించి అంటే నిన్న త్రిషాను ఉద్దేశించి నినాదాలు చేసినటువంటి కార్యకర్తలను కూడా ఇప్పటికీ పోలీసులు టెక్నాలజీ ద్వారా గుర్తించారు, సాంకేతిక ఆధారాలు కూడా సేకరించారు. వాళ్ళని కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉండొచ్చు అనేటువంటి మాట వినపడుతోంది. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా డిఎంకే కార్యకర్తలు మాత్రం స్టాలిన్ ఉదయనిధి స్టాలిన్ విడుదల చేసే వరకు కూడా ఉపేక్షించేది లేదు అనే విధంగానే అడుగులు అయితే వేస్తున్నారు. అంటే ఈ అంశాన్ని ఒక రాజకీయపరమైనటువంటి అంశంగా డిఎంకే మలుచుకోవడానికి కూడా ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. విజయ్ జోసెఫ్ మీద అంటే ముఖ్యమంత్రి మీద వ్యతిరేకత తీసుకొని రావడానికి ఇదొక అస్త్రంగా కూడా డిఎంకే మలుచుకోబోతోంది అనేటువంటి మాట కూడా చెప్తున్నారు కదా. ఇంకా ఆ కోణంలో చూడొచ్చు అంటారా? ఇక్కడ మనం అస్త్రంగా తీసుకోవచ్చు అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ వ్యవహారం తీసుకుందాం. అంటే తెలంగాణలో ఫార్ములా రేసింగ్ కి సంబంధించి కానీ కాళేశ్వరానికి సంబంధించి కానీ కేటీఆర్ అరెస్ట్ చేస్తే టీఆర్ఎస్ మైలేజ్ వస్తుంది. తమిళనాడులో అక్కడ తీసుకున్నటువంటి పాయింట్ ఏంటి, త్రిషాన్ అసభ్యకరంగా ఒక మహిళను అసభ్యకరంగా మాట్లాడారు అనేటువంటి పాయింట్. కాబట్టి ఇది డిఎంకేకి మైలేజ్ తీసుకురావడం కంటే కూడా మైనస్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయనేటువంటి అభిప్రాయాలు వినపడుతున్నాయి. కాబట్టి ఈ అంశం విషయంలో డిఎంకే కొంత అంటే న్యాయపరంగా పోరాటం చేయొచ్చు, లేదంటే స్టాలిన్ బయట తీసుకురావడానికి కష్టపడొచ్చు. కానీ ఇది మైలేజ్ కోసం అయితే ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ చేసినటువంటి అంశం మైలేజ్ కి అయితే రాదు. కానీ ఇక్కడ ఎవరైతే ఇప్పుడు విజయ్ ముఖ్యమంత్రిగా ఉన్నారో ఆయనకి ఇది ఒక రకంగా ప్లస్ అయ్యేటువంటి అవకాశాలు కూడా దాదాపు మెండుగా కనపడుతున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. డిఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ విడుదలపై ఉత్కంఠ అయితే ఇప్పటికీ కొనసాగుతోంది. హైకోర్టు స్టేషన్ బెయిల్ ఇచ్చినప్పటికీ ఇంకా ఉదయనిధి విడుదల కాకపోవడం కూడా ఒకంత సంచలనంగా మారింది. త్రిషపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఉదయనిధి అరెస్ట్ అయ్యారు. ఉదయం 11 గంటలకు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. స్టేషన్ బెయిల్ మంజూరు చేసినప్పటికీ మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ కూడా బెయిల్ ఉత్తర్వుల అమల్లో అధికారుల జాప్యం స్పష్టంగా కనిపిస్తోంది. తంజావూరు సౌత్ పిఎస్ వద్ద భారీగా గుమికూడారు డిఎంకే శ్రేణులు.